అందరికీ క్రీస్తు పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దినవాక్యము, నీ దేవుడైన యెహోవా నీకు కృపచూపును. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరము దేవుని మాటను తృణీకరించక ఆయన మాటకు విధేయత చూపి వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు దేవుడు వారికి కృప చూపుదనని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే విధేయత చూపుతాడో దేవుడు వాళ్ళని అభివృద్ధి పరుస్తాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను జీవించును. ఆయన కృపలో మనము ఉంటే మన సమస్తమును దేవుడు దీవించి అభివృద్ధి పరుస్తాడు. ఇంకా సమస్త జనముల కంటే ఎక్కువగా మనము ఆశీర్వదింపబడతాము. దేవుడు మన యొద్ద నుండి సర్వరోగములను తొలగించి కఠినమైన వ్యాధులన్నిటి నుంచి మనల్ని దూరపరిచి మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనూ దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఆజ్ఞలను పాటించి వారి ఎడల ఆయన కృపగల దేవుడు, న్యాయవంతుడు. కనుక నేడును నీవును దేవుని కొరకు ప్రత్యేకింపబడిన పవిత్ర జీవితం కలిగి ఆయన మాటకు విధేయులైనప్పుడు సకల ఆయురారోగ్యాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అత్యున్నతమైన నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, గడిచిన దినమంతయు నాయనా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు నా దేవా. నాయనా, ఈ దినమున వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయనా, అవును ప్రభువా, నా తండ్రి అయ్యా, మాపై ఎప్పుడు మీరు మీ కృపా అనుగ్రహం మా మీద ఉంచి మమ్మల్ని దీవించమని బ్రతిమలాడి అడుగుచున్నాం నాయనా. సమస్త ప్రజలందరినీ కూడా నాయనా మీ కృపలో దీవించి ఆశీర్వదించండి నాయనా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాయనా వారి కుటుంబాలని వాళ్ళని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.